నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి మండలం బీవీపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ నాయకురాలు బియ్యం పవిత్రారెడ్డి సూచన. శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష సంఘీభావం తెలిపిన జనసేన నేతలు. వాయులింగేశ్వరుని సన్నిధిలో జర్మనీ, మంగేరియా వాసులు. శ్రీకాళహస్తి ఆలయ శిల్పాలకు మంత్రముగ్ధులైన విదేశీ భక్తులు. శ్రీకాళహస్తిలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం. రైతాంగం, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ. కాణిపాకంలో ఘనంగా జరుగుతున్న వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శ్రీకాళహస్తి మండలంలోని బీవీపురంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శ్రీకాళహస్తి మండలంలోని బీవీపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యం పవిత్రారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష పథకం ద్వారా ఎటువంటి సేవలు అందిస్తున్నారో వైద్యులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. మెరుగైన వైద్య పరీక్షలు అందించి ప్రజలకు సేవ చేయాలని పవిత్రారెడ్డి వైద్యులను కోరారు. ఈ సమావేశంలో పవిత్రారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గృహ సారథులు, ఏఎన్ఎంలు, వాలంటీర్లను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా మారుమూల ప్రాంతాలలోని ప్రతి గడపకు వైద్యులు వెళ్లి వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డి, వైస్ ఎంపీపీ భానుమూర్తి యాదవ్, సర్పంచ్ చంద్రబాబు యాదవ్, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇబ్బందులను తెలుసుకొని ఇప్పుడు మన జగన్ ఏం చేస్తున్నారంటే వాలంటీర్ ద్వారా ఇంటింటికి పంపించి ఏఎన్ఎంలు పంపించి అన్ని పరీక్షలు చేసి ఇప్పుడు ఇదే మన సచివాలయంలో డాక్టర్లు వచ్చారు. ముఖ్యంగా మహిళలందరూ గైనిక్ డాక్టర్ వచ్చారు. ఒకసారి లేదమ్మా, గైనకాలజిస్ట్ అంటే ఆడవాళ్ళకి సంబంధించిన డాక్టర్. ముఖ్యంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు దయచేసి చెకప్ చేయించుకోండి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన రిలే నిరాహార దీక్షలో పార్టీ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విస్తృతంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు యువత ప్రాంతంలో నిరాహార దీక్షలు నేతలు, కార్యకర్తలు చేపడుతున్నారు. ఈరోజు శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో జనసేన నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ముక్తఖండంతో టీడీపీ, జనసేన నేతలు ఖండించారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం శుభ పరిణామమని ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అరాచక పాలన కొనసాగుతుందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై కక్షపూరిత వైఖరితో అధికార పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కడిగిన ముత్యంలా విడుదలవుతారని ధీమా వ్యక్తం చేశారు. రిలే నిరాహార దీక్షలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొని చంద్రబాబు అనుకూల నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, చక్రాల భూష, పోలూరి శ్రీనివాసరెడ్డి, జనసేన నాయకులు కొట్టేసాయి, ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. లొకేషన్ చెప్తున్నాడు. ముగ్గురు కలిసి బయట ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఇటు పక్క బాలకృష్ణ గారు, ఇటు పక్కన లోకేష్ అన్న ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో లోకేష్ అన్నకి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఏం మాట్లాడతారు, ఎందుకంటే జనసేనకి పొత్తు ఎట్లా పెట్టుకోవాలి, ఏం చేయాలని ఒక సుదీర్ఘమైన చర్చ. చిన్న విషయం కాదు. నేను పవన్ కళ్యాణ్ లాంటి ఒక టాల్ లీడర్, ఒక గట్టి లీడర్, ఒక పిలుపునిస్తే లక్షలాది మంది ఆయన వెంట వచ్చే లీడర్, అలాంటి లీడర్తో ఎట్లా మాడాలా, ఏం చేయాలా, సీట్ లేని, పొట్టు లేని, ఎక్కడ మంచి చెడ ఇవన్నీ మాట్లాడకుండా ఈయననే డిక్లేర్ చేశాడంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత లో ప్రొఫైల్, ఎంత మంచి వ్యక్తో ప్రజల కోసం
ఒక్కసారి మనం ఆయన్ని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగుల సహాయకులకు ప్రతినిత్యం ఉచిత అన్న ప్రసాదాలు వితరణకు శ్రీకారం చుట్టారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రారంభించి పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులకు సహాయంగా ఉండే వారి కోసం దేవస్థానం తరపున అన్న ప్రసాదాలు అందించే కార్యక్రమాన్ని బుధవారం నుంచి చేపట్టారు. రోగుల సహాయకులకు అన్న ప్రసాదాలు వితరణ కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రారంభించి పంపిణీ చేశారు. చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. హాస్పిటల్కు ప్రతిరోజు ప్రజలు అధికంగా వచ్చి వైద్య చికిత్సలు పొందుతుంటే వారికి సహాయకులుగా వచ్చేవారు సైతం మధ్యాహ్నం అన్నం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం తరపున ప్రతినిత్యం 100 మందికి అన్న ప్రసాద వితరణ చేయాలని ధర్మకర్తల మండలిలో తీర్మానించి అమల్లోకి తీసుకొచ్చామన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, హాస్పిటల్కు వచ్చే రోగుల సహాయకులు ఆకలితో ఉండకూడదని దేవస్థానం తరపున అన్న ప్రసాదం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ధర్మకర్తల మండలి సభ్యులు జయశాం, చింతామణి పాండు, ఆలయ అధికారులు నాయకు సుదర్శన్, ఏటీఎస్ యూత్ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రం, తల్లి జ్ఞానప్రసన్నాంబికా దేవి కొలువైన ఆ క్షేత్రం, దేవస్థానం నుంచి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే రోగాన్ని పడి హాస్పిటల్లో చేరుంటారో రోగులకి ప్రభుత్వం అందిస్తూ ఉంది ఉచిత భోజన వసతి. అయితే ఆ రోగుల్ని పరామర్శించేందుకో లేదా రోగులకి అటెండర్లుగా ఉండేందుకో వచ్చుండే సహాయకులకి ఇక్కడ అన్నం అనేది దొరికే చాలా ఇబ్బందికర వాతావరణం. ఇక్కడి నుంచి బస్టాండ్ వరకు నడిచిపోవాలా. బస్టాండ్లో కూడా ఉన్న హోటల్లో అత్యధిక రేట్లతో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అటెండర్లు అంతా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మా యొక్క శాసనసభ్యుడు గౌరవనీయులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి యొక్క సూచనలతో గత 2 నెలల్లో జరిగిన బోర్డు తీర్మానంలో ట్రస్ట్ బోర్డు అధ్యక్షులుగా మేము మా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించినాం. వాయులింగేశ్వరుని జర్మనీ దేశంలోని ఈ మంగేరియాలో వాసులు దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆధ్యాత్మిక చింతనతో శిల్పకళ వైభవాన్ని తిలకించి భక్తులు పరమానంద భరితులయ్యారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విదేశీ భక్తుల రాక క్రమేణా పెరుగుతుంది. బుధవారం జర్మనీ దేశంలోని మంగేరియా ప్రాంతానికి చెందిన 20 మంది భక్తులు వాయులింగేశ్వరుని దర్శనానికి విచ్చేశారు. చెన్నై కన్సల్టెంట్ ద్వారా విచ్చేసిన విదేశీ భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దక్షిణ కైలాస పుణ్యక్షేత్రం యొక్క విశేషాలు తెలుసుకుంటూ ఆలయంలోని శిల్పకళా సౌందర్యాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలో రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించారు.
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రైతాంగం వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, భూ సమస్యలపై చర్చించారు. శ్రీకాళహస్తి సిపిఎం కార్యాలయంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు విచ్చేశారు. తిరుపతి జిల్లా పరిధిలో రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, భూ సమస్యలపై చర్చించారు. ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించే విధంగా చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఉపాధి హామీ పథకాన్ని నీరు కారుస్తూ కార్పొరేట్ వ్యక్తులకు లక్షలు సబ్సిడీలు అందిస్తున్నారని ఆరోపించారు. మోదీ, జగన్మోహన్ రెడ్డిలు ప్రజా వ్యతిరేక విధానాలతో దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో రైతులు, వ్యవసాయ కూలీలు జీవించే పరిస్థితులు లేకుండా ఉన్నాయని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వందవాసి నాగరాజు, జిల్లా అధ్యక్షుడు రమణయ్య, కార్యదర్శి బాలకృష్ణ, గురువమ్మ, హరిబాబు, మురుగేశన్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా కమిటీ సమావేశం అధ్యక్షుడు రమణయ్య గారి అధ్యక్షత సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఒక పెద్ద క్యాంపెయిన్ పిలిపించింది. డిసెంబర్ 4వ తేదీన ఢిల్లీలో లక్షలాది మందితో అన్ని దళిత సంఘాలని కలుపుకొని ఒక పెద్ద కార్యక్రమం చేయాలని ప్రధానంగా 4 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కార్యక్రమానికి నిధులు తగ్గిస్తూ వస్తున్నాడు. ఏపీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా శాఖ విజయోత్సవ సభను శ్రీకాళహస్తిలో ఘనంగా జరిపారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా గుర్తింపు లభించడం ప్రథమ విజయమని, ఉద్యోగ కార్మికుల సమస్యలు, డిమాండ్లు సాధించడమే లక్ష్యంగా పోరాటం చేస్తామని నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏపీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్కు గుర్తింపు ఇవ్వడంతో యూనియన్ అన్ని జిల్లాల్లో విజయోత్సవ సభలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తిలో ఏపీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ విజయోత్సవ సభ నిర్వహించింది. సభకు ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు విచ్చేశారు. జిల్లా అధ్యక్షుడు పెరుమల అధ్యక్షతన విజయోత్సవ సభ నిర్వహించుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, గత 4 ఏళ్లుగా పోరాటం చేసి ప్రభుత్వం నుంచి, యాజమాన్యం నుంచి గుర్తింపు సాధించడం మొదటి విజయంగా పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో యూనియన్ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ప్రధానంగా తాము ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు ఏ పెన్షన్ వర్తించడం లేదని, వెంటనే తనకు ఓపీఎస్ పెన్షన్ వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అధికారులు క్రమశిక్షణ చర్యలు, సస్పెండ్ చేసిన వారిపై తిరిగి తగు న్యాయమైన ఆదేశాలు ఇచ్చేలా పోరాటం చేస్తామన్నారు. అలాగే తమకు పెండింగ్లో ఉన్న డిఏటీఏ బకాయిల సాధన కోసం పోరాడతామన్నారు. ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంతాలకు కొత్త రూట్లో అధిక బస్సులు తిప్పాలని, ప్రజల మన్ననలు పొందే విధంగా యాజమాన్యం కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బాబురావు, డివిఆర్ కుమార్, గుణశేఖర్, చిన్నారెడ్డి, సుధాకర్, లుక్సన్, వివికే నాయుడు, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్కి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం గుర్తించి ప్రభుత్వ గుర్తింపు యూనియన్గా ఇవాళ జీవో జారీ చేసినందుకు ఏపీపీటీడీ కమిషనర్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్ఎంయూ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం.
అలిపిరి కాలిబాట మార్గంలో భక్తులు బస చేసి 2 రాతి మండపాలను టీటీడీఓ ధర్మారెడ్డి పరిశీలించారు. ఒక మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మిస్తామని తెలిపారు. అలిపిరి కాలిబాట మార్గంలో భక్తులు బస చేసి 2 రాతి మండపాలను టీటీడీఈఓ ధర్మారెడ్డి పరిశీలించారు. రాతి మండపంలో కుడివైపు గల మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ మండపంను పునర్నిర్మాణం చేయాలని టీటీడీ ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీఓ ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ అలిపిరి మెట్లు మార్గంలో మొదటి ప్రాంతంలో భక్తులు విశ్రాంతి తీసుకునే 2 రాతి మండపాలలో ఒకటి శిథిలావస్థకు చేరుకుందన్నారు. కుడివైపు ఉన్న రాతి మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో రిపేర్ చేయడానికి వీలు లేకుండా ఉందన్నారు. ఈ క్రమంలోనే రాతి మండపం రాళ్లను పునర్నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా శిథిలావస్థకు చేరిన తిరుమలలో పార్వేటి మండపం కూల్చి పునర్నిర్మాణం చేశామని, దీనిని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారన్నారు. 16వ శతాబ్దంలో సాల్వ నరసింహరాయలు నిర్మాణం చేశారని, దాదాపు 136 లక్షలతో పునర్నిర్మాణం చేస్తున్నామని, మొత్తం 20 పిల్లర్స్తో యథావిధిగా ఉన్న నిర్మాణం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నడక మార్గంలో చిరుతల సంచారం తగ్గిన నేపథ్యంలో ఆంక్షలు సడలించడం జరిగిందన్నారు. ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలు రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాలిబాట మార్గంలో అటవీ శాఖ నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్న పిల్లలను అనుమతించాలి అనే అంశంపై ఇంకా తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని, కాలిబాట మార్గంలో కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పారు. వన్యమృగాల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని, ట్రాప్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలతో కాలిబాట మార్గంలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని, అదేవిధంగా భక్తుల భద్రత దృష్ట్యా సిబ్బందిని ఏర్పాటు చేశామని టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియంలో అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి విజయసాగర్ వద్ద నిర్మిస్తున్న మార్కెట్ గదులు, ఇందిరా మైదానం వద్ద నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియంలో అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వినాయక సాగర్ వద్ద నిర్మిస్తున్న మార్కెట్ గదులు, ఇందిరా మైదానం వద్ద నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం పనులు ఆలస్యంగా చేస్తున్నారని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని పనులు పూర్తయినా చిన్న పనుల్లో ఆలస్యం చేయకుండా పనులు ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. ఈ ఇండోర్ స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, జిమ్ తదితర క్రీడా కోర్టులు ఉంటాయి. వినాయక సాగర్ సమీపంలోని ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద నిర్మిస్తున్న మార్కెట్ గదుల నిర్మాణ పనులు పరిశీలించారు. ప్లాన్ ప్రకారం ఒక ఫ్లోర్ అయినా స్లాబ్ వేసి గదులను నిర్మించాలని అన్నారు. అన్ని పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, ఏఈ కామ్, ప్రతినిధి అనిల్ తదితరులు ఉన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయదారులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలంకార మండపంలో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి చంద్రప్రభ ఉత్సవం వాహన సేవపై కొలువు తీర్చి మంగళ హారతులను సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటం, చెక్కభజన తదితర కళాకారుల నడుమ గ్రామోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి 14 గ్రామాలకు చెందిన దళితులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో స్పార్క్ సినిమా యూనిట్ సందడి చేసింది. సినిమా ప్రమోషన్లో భాగంగా తిరుపతి నగరంకు వచ్చారు హీరో విక్రాంత్, హీరోయిన్స్ మెహ్రీన్. స్పార్క్ సినిమా నవంబర్ 17న రిలీజ్ అవుతున్న సందర్భంగా తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. తిరుపతి నగరంలో స్పార్క్ సినిమా యూనిట్ సందడి చేసింది. సినిమా ప్రమోషన్లో భాగంగా తిరుపతి నగరంకు వచ్చారు హీరో విక్రాంత్, హీరోయిన్స్ మెహ్రీన్. స్పార్క్ సినిమా నవంబర్ 17న రిలీజ్ అవుతున్న సందర్భంగా తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. స్పార్క్ కొత్త మూవీ ఆదరించాలని, ఈ కథ 3 సంవత్సరాలుగా రాసుకొని డైరెక్షన్ చేయడంతో పాటు హీరోగా తెరపైకి పరిచయం అవుతున్నామని, మూవీని ఆదరించాలని హీరో విక్రాంత్ కోరారు. స్పార్క్ మూవీ టీజర్ విడుదల చేసి మీడియాతో మాట్లాడుతూ తనకు ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేదని
లేదని యుఎస్ఏలో చదువుకున్నానని సినిమా అంటే ఇష్టంతో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు తానే తీసుకున్నానని తెలిపారు. దర్శకులు రాజమౌళి, సుకుమార్, శంకర్ అంటే చాలా ఇష్టమని వారి స్ఫూర్తితోనే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాలో థ్రిల్లర్, యాక్షన్, లవ్, ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, మంచి లొకేషన్లలో సినిమా తీశామని, పాటలు బాగా వచ్చాయని, తెలుగు సినిమాలో ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ తన గత సినిమాల లాగానే ఈ సినిమాలో మంచి పాత్ర పోషించాలని, ఇందులో పాటలు చాలా బాగా వచ్చాయని, నవంబర్ 17న రిలీజ్ కాబోతున్న సినిమా కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నానని, అభిమానులు ఆదరించాలని కోరారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పరటాసి మాసం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి తమిళ భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వస్తున్నారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 79,365 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. పరటాసి మాసం కావడంతో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా పరటాసి మాసంలో తిరుమలకు వచ్చే సాంప్రదాయం తమిళులకు ఉండడంతో తమిళనాడు నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కనిపిస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,365 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 25,952 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.77 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తిల్లకుప్ప గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పెరట్లో కందదుంపకు ఏకంగా అరటిగెల కాసింది. ఈ విషయం కాస్త ప్రచారం అందుకోవడంతో చుట్టుపక్కల వారు ఈ వింతను చూడడానికి క్యూ కడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో వింత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వేగిరాజు సుబ్బరాజు ఇంటి ఆవరణలో ఓ కందదుంపకు అరటిగెల వేసింది. పెరట్లోని 2 కేజీల కందదుంపకు అరటిగెల వేయడంతో స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ విచిత్రమైన సంఘటన వివరాలు గంటల వ్యవధిలోనే మండలం మొత్తం పాగిపోయాయి. వెంటనే ఆ అరటిగెలను చూడడానికి మండలంలోని వాళ్ళంతా తిల్లకుప్ప గ్రామానికి క్యూ కట్టారు. ఇక కొందరు గ్రామస్తులైతే బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతుందని, తమ జీవితకాలంలో కందదుంపకు అరటిగెల వేసిన సందర్భంగా చూడలేదని చెప్తున్నారు. ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పినవన్నీ వరుసగా జరుగుతున్నాయని, చింత చెట్టుకు మల్లెపూలు కాస్తాయని, వేప చెట్టుకు పాలు కారుతుందని, అలాగే తమ గ్రామంలో కూడా ఈ వింత చోటు చేసుకుందని అన్నారు గ్రామస్తులు. మరికొందరైతే ఈ కందత్వం అరటిగెలను పెట్టి పూజలు చేయడం కూడా ప్రారంభించారు. అయితే కొందరు అగ్రికల్చర్ విద్యార్థులు మాత్రం ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని, కందదుంప పైన అరటిగెల పెట్టడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి మండలం బీవీపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ నాయకురాలు బియ్యం పవిత్రారెడ్డి సూచన. శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష, సంఘీభావం తెలిపిన జనసేన నేతలు. వాయులింగేశ్వరుని సన్నిధిలో జర్మనీ, మంగేరియా వాసులు. శ్రీకాళహస్తి ఆలయ శిల్పాలకు మంత్రముగ్ధులైన విదేశీ భక్తులు. శ్రీకాళహస్తిలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం. రైతాంగం, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ. కాణిపాకంలో ఘనంగా జరుగుతున్న వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.